రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, రైట్. 1 minute లైన్లో ఉండండి. నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. ఓకే, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి, ఈరోజు మనం ప్యారలల్ అకౌంటింగ్ డిస్కస్ చేస్తున్నాము. ప్యారలల్ అకౌంటింగ్ లో కాన్సెప్ట్ ఏంటంటే లెడ్జర్స్ అండి. లెడ్జర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లెడ్జర్స్ అనేవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని డామ్ షూర్గా ఇంటర్వ్యూలో అడుగుతారండి ఇవన్నీ కూడా. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, ప్యారలల్ అకౌంటింగ్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్స్ అన్నమాట. సో లెడ్జర్స్ అంటే అసలు ఏంటి? లెడ్జర్స్ ఒక ఐడియా ఉందా? ఓకే, రైట్. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనము ప్యారలల్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ మీకు ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఐడియా ఉండొచ్చు. ప్యారలల్ అంటే ఈక్వల్ అనుకోవచ్చు. ఓకే, ఎనీవే, సో లెడ్జర్స్ అనే పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. ఎస్ఏపిలో లెడ్జర్స్ ఉన్నాయండి. బై డిఫాల్ట్ గానే ఈ లెడ్జర్స్ అనేవి డిఫైన్ చేశారు. లెడ్జర్స్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గానే డిఫైన్ చేశారు. సో ఈ లెడ్జెస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి, ఈ లెడ్జెస్ అనేవి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా 1 by 1 చెక్ చేద్దాం మనము. చూడండి, ఎగ్జాంపుల్, ప్యారలల్ అకౌంటింగ్ అనేది యాక్చువల్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ప్యారలల్ అకౌంటింగ్ అనేది యాక్చువల్గా ఆప్షనల్ అండి, కంప్లీట్ గా ఆప్షనల్. మీ కంపెనీ కోడ్ పైన మీరు ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది, మీరు బిజినెస్ కూడా ఇండియాలోనే చేస్తున్నారు, వేరే కంట్రీలో చేయటం లేదు అంటే ఒకే కంట్రీలో మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. బట్ ఆప్షనల్, కావాలంటే తీసుకోవచ్చు. సో ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. సో ఇలా కాకుండా మీ బిజినెస్ మీ కంపెనీ కోడ్ సంబంధించిన బిజినెసెస్ లేదంటే మీ కంపెనీ యొక్క బిజినెసెస్ అనేవి ఇంటర్నేషనల్ గా ఉన్నాయి. చైనాలో ఉన్నాయి, జపాన్ లో ఉన్నాయి, యుఎస్ లో ఉన్నాయి, యూకే, కెనడాలో కూడా జరుగుతుంది మీ బిజినెస్. ఇది గ్లోబల్ కంపెనీ అనుకుందాం, లేదా ఎంఎన్సి కంపెనీ అనుకుందాం, మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు కదా, అట్లా అనుకుందాం. సో అట్లా అనుకున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం ఉంటుంది. సో ఒకే కంట్రీలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అవసరం లేదు. వేరే కంట్రీస్ లో ప్యారలల్ అకౌంటింగ్ అనేది జరుగుతుంటే, వేరే కంట్రీస్ లో మీ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం ఉంటుంది. ఎనీవే, లెడ్జర్స్ అంటే ఏంటి, యూసేజ్ ఆఫ్ లెడ్జర్స్ చూపించండి, కర్సర్ నుంచి నేను చెప్తున్నప్పుడు అక్కడ. సో లెడ్జర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? యూసేజ్ ఆఫ్ లెడ్జర్స్, ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. రిపోర్టింగ్ పర్పస్ ఈ లెడ్జర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఎస్ఏపిలో ఎన్ని రకాల లెడ్జర్స్ ఉన్నాయి? టోటల్ గా 2 type ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని లెడ్జర్స్ ఉంటాయి. బట్ ఎనీవే, వాటికి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనం కొన్ని డిస్కస్ చేద్దాం. లెడ్జర్స్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. సో ఎటువంటి రిపోర్ట్స్ అవి చూడండి, ఐఏఎస్ అన్నాడు. ఐఏఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. దీని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా చెప్తారు. మీ కంపెనీ కోడ్ ఒకే కంట్రీలో ఉంటే కనుక ఐఏఎస్ ఈజ్ ఎనఫ్, లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఎనఫ్. ఐఏఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. అలా కాకుండా ఒకే కంట్రీలో కావాలి, మల్టిపుల్ కంట్రీస్ లో ఉంటే ఇవి కూడా కావాలి, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఐఏఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, యుఎస్ గ్యాప్.
జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో యుఎస్ గ్యాప్ అనేది స్టాండర్డ్ అన్నమాట, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి సంబంధించింది. యుఎస్ గ్యాప్ అండ్ IFRS ఇవి వేరే కంట్రీస్ కి, అంటే ఫారెన్ కంట్రీస్ లో కూడా మీ బిజినెస్ రన్ అవుతుంటే ఈ 2 అడిషనల్ గా తీసుకుంటారు. సో మీకు మేజర్ గా గుర్తుపెట్టుకోండి, IAS ఒకటి ఉంటుంది మామూలుగా ఈ రిపోర్ట్స్ కి సంబంధించి. IAS అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇవి మేజర్ గా ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా ఎంతవరకు? ఇంటర్వ్యూలో ఈ షీట్ లో ఉన్నది మొత్తం మీరు చదువుకోవాలి, లేకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు, ముందే చెప్తున్నాను. ఇది ఓకే. చూడండి, వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎగ్జాంపుల్ చూడండి, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ తెలుసు కదా. అవేవి లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. 3 టైప్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లాసెస్ లో ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ చెక్ చేసాం. సో అలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంట్రీ వ్యూ సిమ్యులేట్ చేసిన తర్వాత కనిపిస్తుంది. సో ఇట్లా 2 టైప్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 లెడ్జర్స్. చూడండి, 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. ఏంటా 2 లెడ్జర్స్ ఏంటి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఒక డాక్యుమెంట్ అనేది 3 కరెన్సీస్ గా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ గా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, అదే విధంగా 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. ఏంటవి లెడ్జర్స్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటే IAS. IAS అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్, USA IAS అంటే. రెండోది US నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ IAS గా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది 2 టైప్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? US గ్యాప్, IFRS. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇట్లా ఒక డాక్యుమెంట్ అనేది 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే వ్యూ, ఎంట్రీ వ్యూ అండ్ జిఎల్ వ్యూ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎనీవే ఒక డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి? 2 లెడ్జర్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. రెండవది ఏంటి? US గ్యాప్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో US గ్యాప్ ఉంటుంది, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్ IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇట్లా ఇన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఒక లెడ్జర్ అనేది. క్లియర్ కదా? 2 లెడ్జర్స్ ఉంటాయి SAP లో, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? IAS ఉంటుంది, అంటే లోకల్ అన్నమాట, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పర్పస్ లీడింగ్ లెడ్జర్ అనే సరిపోతుంది. మీ బిజినెస్ వేరే కంట్రీలో ఉంటే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఏంటది? US గ్యాప్, IFRS. క్లియర్ కదా ఎంతవరకు? క్లియరా? ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. వాట్ ఈస్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి చూడండి. ప్యారలల్ అకౌంటింగ్, when we post any accounting entry or document entry, it will be reflected 3 types of currencies and 2 ledgers and 2 types of ledgers. ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తే 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. డాక్యుమెంట్ ఎంట్రీ జిఎల్ అవ్వచ్చు, వెండర్, కస్టమర్ ఏదైనా అవ్వచ్చు. 3 కరెన్సీస్. ఏంటా కరెన్సీస్ ఏంటి? ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. As well as when we post any accounting entry or document entry, it will be reflected 2 types of ledgers. Leading ledger. Leading ledger అంటే ఏంటి? స్టాండర్డ్
ప్రీ డిఫైన్డ్, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? 2 లెడ్జర్స్ ఉంటాయని తెలుసు మనకి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉంటాయి? లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్ 0L అంటారు దీన్ని, 0L స్టాండర్డ్ ప్రిన్సిపల్స్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, లోకల్ అన్నమాట ఇది. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పర్పస్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది, బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తుంటది. నెక్స్ట్ వన్ ఏముంది? నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకే, లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ లెడ్జర్, మీరు మామూలుగా లెడ్జర్ అంటే జిఎల్ క్రియేట్ చేస్తాం, లెడ్జర్ పోస్ట్ చేస్తాం అట్లా అనుకుంటే అది కాదు. లెడ్జర్ అంటే మామూలుగా జిఎల్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అంటారు, అది వేరు ఇది వేరండి. జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ మీన్స్ ఏంటి? జనరల్ లెడ్జర్ అంటే, జనరల్ లెడ్జర్ మీన్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఆ కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి, డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా జనరల్ లెడ్జర్స్, ఇవి వేరు. బట్ లీడింగ్ లెడ్జర్ వేరు, అది వేరు ఇది వేరు, అది ఇది ఒకటి కాదు. సో టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, కొంచెం డౌన్కి రండి. సో మనకు లెడ్జర్స్ 2 ఉన్నాయి తెలుసు కదా. లీడింగ్ లెడ్జర్ అంటే సిస్టమ్ ప్రీ డిఫైన్డ్, చూపించండి. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. రెండేదేంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే మనం బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ అన్నమాట. సో 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్? లెడ్జర్ అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్? When we post any document entry, it will be reflected 2 types of ledgers, leading ledger, non-leading ledger. So leading ledger and non-leading ledgers created for reporting purpose. చూపించండి అలైన్. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఎందుకు క్రియేట్ చేస్తాము? రిపోర్టింగ్ పర్పస్. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకు ఉపయోగపడుతుంది లెడ్జర్స్ అనేవి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేయడానికి ఈ లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. Whatever value we updated on leading ledger, it will be reflected automatically on the financial statements. మనం ఏదైనా వాల్యూస్ ని ఏదైతే లీడింగ్ లెడ్జర్ లో మనం అప్డేట్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుందంట. Whatever value we updated on leading ledger, it will be reflected automatically on the financial statement. Okay na? One accounting entry will be reflected 2 ledgers, one leading ledger, 2 non-leading ledger. జాగ్రత్తగా గమనించండి. వన్ అకౌంటింగ్ ఎంట్రీ, ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 1 లీడింగ్ లెడ్జర్, ఒక లీడింగ్ లెడ్జర్ గా యాజ్ వెల్ యాజ్ 2 నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 1 లీడింగ్ లెడ్జర్ అంటే లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ గా ఉంటుంది, 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేంటో చూద్దాం, నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఓఎల్, ఐఏఎస్ అంటారు. ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఒక లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ గా ఏమేమి ఉన్నాయి మీకు 2 చెప్పాను, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. అలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ లీడింగ్ లెడ్జర్ గురించి డిస్కస్ చేద్దాం. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తారు దీన్ని. లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటి? మీనింగ్ ఏంటి? సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తారు. దిస్ ఈజ్ ఎస్ఏపి. సో దిస్ ఈజ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటుందని మనం ఏం చెయ్యం. ఇట్స్ మీన్స్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ది లెడ్జర్స్ ఇన్ ఎస్ఏపి. అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ లో ఆల్రెడీ డిఫైన్ చేస్తుందంట ఈ లెడ్జర్ అనేది, మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లీడింగ్ లెడ్జర్ అనేది సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది. లీడింగ్ లెడ్జర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. లీడింగ్ లెడ్జర్ అనేది ఎలా ఉంటుంది?
ఒకే రకమైనటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఒకే కంట్రీకి సంబంధించింది. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ as that consolidated financial statements. It will be updated automatically on the financial statement. ఇది ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి లీడింగ్ లెడ్జర్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L is depends on local accounting principle. చూపించండి అలా. లీడింగ్ లెడ్జర్ అనేది బై డిఫాల్ట్ గా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నాడు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏమనుకున్నాము, ఒకే కంట్రీ అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. సో లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. ఓకేనా, లీడింగ్ లెడ్జర్ అనేది ఒకే కంట్రీ అయితే లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం లేదు. ఎందువల్లంటే మీ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకే కంట్రీలో జరుగుతుంది కాబట్టి లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఎల్లో లైన్ చూడండి, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఎగ్జాంపుల్, లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఎగ్జాంపుల్, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉందనుకుందాం. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అది సెలెక్ట్ చేసి చూపించండి 2 లైన్స్. అది ఎలా చేస్తే బాగుంటుంది చూడండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉందనుకుందాం, ఇండియాకి సంబంధించింది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఇది ఒక ఎగ్జాంపుల్. మీ కంపెనీ కూడా ఇండియాలో ఉందనుకోండి, ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నే ఫాలో అవుతుంది ఆ లెడ్జర్ అనేది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. యుఎస్ఏ లో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది, ఇక్కడ కనిపించలేదు నాకు, ఫాలోయింగ్ ది యుఎస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ యుఎస్ లో ఉందనుకుందాం. సో యుఎస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నే ఫాలో అవుతుంది అనమాట. అంటే అక్కడ ఉంటే ఆ లోకల్, అక్కడ యుఎస్ కంట్రీ కూడా సపరేట్ గా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ అనేది. ఎస్ఏపీ అనేది మందెలాగో వాళ్ళకి కూడా కొన్ని చేంజెస్ ఉంటుంది, లిటిల్ బిట్ చేంజెస్ ఉంటుంది కొన్ని. మన ఇండియాకి మనం ఎస్ఏపీలో వెర్షన్ యూజ్ చేస్తున్నాం. సేమ్ వెర్షన్ కంట్రీలో కూడా వేరే కంట్రీ పోతే కొంచెం చేంజ్ అవ్వచ్చు లిటిల్ బిట్. కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, వాళ్ళ ట్యాక్సెస్ అవన్నీ మారుతాయి కదా. సో దాన్ని బట్టి కొంత చేంజ్ అవ్వచ్చు అనమాట. అలాగే యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. యుఎస్ఏలో ఉందనుకుందాం. సో యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ అనేది యుఎస్ఏలో ఉందనుకోండి, యుఎస్ఏకి సంబంధించినటువంటి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. వన్ మోర్ ఎగ్జాంపుల్, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా. కెనడాలో ఉందనుకోండి. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఫైనల్ గా ఏం లేదు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఒకే కంట్రీలో జరుగుతుంటే ఆ లోకల్ గా ఉన్నటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. దాన్ని ఏమంటారు? లీడింగ్ లెడ్జర్ అంటారు, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంతకు మించి ఇంకేం లేదు. సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లీగల్ ని ఫాలో అవుతూ లీడింగ్ లెడ్జర్ అనేది వర్క్ చేస్తుంది. మీ కంపెనీ యుఎస్ లో ఉంటే యుఎస్ఏ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. ఇండియాలో ఉంటే ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, చైనాలో ఉంటే చైనా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అట్లా ఏ కంట్రీకి సంబంధించినైతే ఆ కంట్రీ యొక్క లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని లీడింగ్ లెడ్జర్ ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. మరి వాట్ అబౌట్ నాన్ లీడింగ్ లెడ్జర్? కింద చూడండి, నాన్ లీడింగ్ లెడ్జర్. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ లో 2 పార్ట్స్ అనుకున్నాం, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ప్యారలల్ అంటే ఏంటి? ఈక్వల్ అనుకుందాం, ఈక్వల్ గా అనుకోవచ్చు. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. అంటే లీడింగ్ లెడ్జర్ బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. సో అందువల్ల ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. అంటే లీడింగ్ లెడ్జర్ లో ఎలా ఉందో అవే స్టాండర్డ్స్ ఫాలో అవుతూ కొన్ని చేంజెస్ ఏమైనా చేస్తుంటారు అనమాట. ఇట్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్.
అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ప్యారలల్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనకు తెలుసు. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. So your company code will do business entire the world. అంటే మీ కంపెనీ కోడ్ ఎంటైర్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉంది బిజినెస్ చేస్తుంది. ఇట్స్ మీన్స్ కంపెనీ కోడ్ ఇస్ డూయింగ్ ది బిజినెస్ ఏంటది? బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. నౌ నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. సో మీ కంపెనీ కోడ్ లోకల్ గా వర్క్ చేయడం కాదు, ఇంటర్నేషనల్ గా వర్క్ చేస్తుంది. యువర్ కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. It means company code is doing the business activities around the world. International గా మీ బిజినెస్ అనేది మీ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నౌ లీడింగ్ లెడ్జర్ ఈజ్ రిక్వైర్డ్. ఎంఎన్సి కంపెనీస్ అయితే లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే కనుక లీడింగ్ లెడ్జర్ అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం ఉంటుంది. సో లీడింగ్ లెడ్జర్ ఓన్లీ ఫర్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే కంపెనీస్ కి అవసరం అవుతుంది. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని కాపీ చేసి నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉంటుంది? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది అర్థం అనమాట. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ టైప్ చేశాను. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళతో చేయించాను చాలా వరకు. కొన్ని నేను చేశాను, కొన్ని వాళ్ళు చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఈ షీట్ లో ఉన్నది యాస్టివ్ గా మీకు గుర్తుండాలండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా క్వశ్చన్స్ వస్తాయి. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, లెడ్జర్స్ లో ఏమేమి రిపోర్ట్స్ ఉంటాయి? ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ అకౌంటింగ్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇవన్నీ చెప్పాలి. ఓకే, అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మిగిలిన వాళ్ళు కూడా అందరికీ రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నానండి, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎస్ఏపి అనేది లెంతీ కాన్సెప్ట్ అండి. మీరు ఈ సబ్జెక్టు ఎంత పేషెన్సీగా కూర్చుని నేర్చుకుంటే అంత సక్సెస్ అవుతారు, లేకపోతే జాబ్స్ రావు. డిసప్పాయింట్ చేశాను అనుకోకండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను. కోర్సులో జాయిన్ అవుతామన్న వాళ్ళకి అదే చెప్తాను. ఫస్ట్ ఇది లెంతీ కాన్సెప్ట్, చాలా హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో అవ్వాలి మీకు అని చెప్తాను. 40 క్లాసెస్ అవుతాయి ఈ రోజు తోటి. 39 అనుకుంటా మేబీ. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 30 క్లాసెస్ ఉంటాయి. 70 to 73, 74 అట్లా రావచ్చు. అవి కాకుండా వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి ఇంకా క్లాసెస్ కొన్ని. అవి కూడా మీరు కంపారిజన్ చేసుకుంటే ఒక 20 క్లాసెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అవన్నీ మీరు నేర్చుకోవాలి. అవి నేర్చుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మెటీరియల్ చదవాలి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోవాలి. 3 months కోర్సు, 3 months ప్రాపర్గా సబ్జెక్ట్ పైన కూర్చొని వర్క్ చేయాలి. సో మీకు అప్పుడే సక్సెస్ ఉంటుంది, లేకపోతే సక్సెస్ అనేది రాదండి. ముందే చెప్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేయాలి. 10th hour మీరు పే చేసే మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు స్పెండ్ చేసే టైం అనేది ఇంపార్టెంట్. ఓకే, బీ కేర్ఫుల్, ప్రాపర్గా థింక్ చేయండి, ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో ఇక్కడ మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేద్దామో, ఫస్ట్ ఏముంది? డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? T881 కదా. మనం పాత్ ద్వారా వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. SPROIMG IMG financial accounting new, financial accounting new, financial accounting new,
Financial accounting, I'm sorry, financial accounting, global settings, new. Ledgers. Again, ledgers. మళ్ళీ లెడ్జర్ అంటుంది, లెడ్జర్. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి మనం చేసే కాన్ఫిగరేషన్స్. మీకు టీ కోడ్స్ కావాలంటే ఏం చేస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఐఎం డిస్ప్లే, ఐఎంజీ యాక్టివిటీస్ అడ్జస్ట్ చేయండి. కిందకు రండి. సో చూసారా, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ అకౌంటింగ్. సో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ టీ కోడ్ ఏముంది? T88T881. ఎగ్జిక్యూట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ ఎక్కడ ఉంది చూడండి, సెలెక్ట్ చేయండి. 0L అది లీడింగ్ లెడ్జర్. 0L అంటే లీడింగ్ లెడ్జర్ అని అర్థం. సో లీడింగ్ లెడ్జర్ బై స్టాండర్డ్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉంటుంది. అలాగే లాస్ట్ లో చూడండి టిక్ మార్క్ చూసారా, చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంది. ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే చెక్ బాక్స్ ఉంటుంది. ఓకేనా? ఆ మిడిల్ లో కనిపిస్తుంది కదా టేబుల్స్ అన్నమాట. టేబుల్స్ అంటే ఏంటి? దేనికి సంబంధించింది? డేటా స్టోరేజ్ టేబుల్స్ నేమ్స్ అవన్నీ కూడా, డేటా స్టోరేజెస్ నేమ్స్ అవన్నీ కూడా. ఓకే, ఇక్కడ ఏముంది? 0L. 0L అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ కి లాస్ట్ లో టిక్ మార్క్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledger. అంతే కదా? బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ మనం ఏం చేస్తామో we will create the non-leading ledger. లీడింగ్ లెడ్జర్ అంటే బై డిఫాల్ట్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా డిఫైన్ చేసి ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటారు? బై డిఫాల్ట్ సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే లీడింగ్ లెడ్జర్ అంటారు. ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అని కూడా చెప్తారు. వెరీ గుడ్, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అంటారు. సో దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. ఓకేనా? కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నాము కాపీ యాజ్. లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేయండి. ఓఎల్ రిమూవ్ చేయండి. అక్కడ ఏమైనా నేమ్ ఇద్దాము. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ నెంబర్ ఇవ్వండి, ఒకటి ఫస్ట్ నేమ్. S1 ఇచ్చాము. S1 ఇచ్చారు కదా, డిస్క్రిప్షన్ ఇవ్వండి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఇవ్వండి. డిస్క్రిప్షన్ దగ్గర యుఎస్ గ్యాప్ తీసేయండి, అది నాన్ లీడింగ్ లెడ్జర్. రిమూవ్ చేయండి, టిక్ మార్క్ రిమూవ్ చేయండి, లాస్ట్ లో ఉంది. ఎంటర్ చేయండి, ఎంటర్. కంటిన్యూ చేయండి. ఓకే, మనం ఏం చేసాము? సేవ్ చేయండి. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చేసాం మనం? యుఎస్ గ్యాప్ అనేది క్రియేట్ చేసాం. కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. సో S1 తీసుకున్నాం. S1. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. సేమ్ కాన్ఫిగరేషన్. డిఫైన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్. ఓఎల్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేశారు. IFRS నెంబర్ ఇవ్వండి. S2 ఇస్తారా? S2. నేమ్ తీసేయండి, అది తీసేసి IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. టిక్ మార్క్ రిమూవ్ చేయండి లాస్ట్ లో. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. సేవ్, ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్.
ఎగ్జిక్యూట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్ S1 S2 లాస్ట్ లో సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో ఉన్నాయండి, సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టిక్ మార్క్ చూసారా? లీడింగ్ లెడ్జర్ కి చూపించండి, టాప్ లో ఉంది. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? మనం ఏం క్రియేట్ చేసుకున్నాము? S1 S2. S1 అంటే US GAAP నాన్ లీడింగ్ లెడ్జర్. S2 అంటే IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. నేను చెప్పాను లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 ఉన్నాయి, US GAAP, IFRS. So based on the leading ledger, we created here non-leading ledgers. Clear kada? Non-leading ledger lo 2 create chesam, US GAAP, IFRS non-leading ledger. Clear kada? Non-leading ledger ante ela ardham avutundi? Tick mark undadu last lo, chusara? చాలా లెడ్జర్స్ ఉన్నాయి, దేనికి కూడా టిక్ మార్క్ లేదు, ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంది. లీడింగ్ లెడ్జర్ అనేది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, సిస్టమ్ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది లీడింగ్ లెడ్జర్ అనేది. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మాక్సిమం వీ కెన్ క్రియేట్ 3 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఇన్ ఈసీసీ వెర్షన్ లో మనం మాక్సిమం ఎన్ని క్రియేట్ చేస్తామో 3 చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకేనా? మాక్సిమం 3 లీడింగ్ లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని 3 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మాక్సిమం అంతే, అంతకన్నా ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాయింట్, బ్యాక్ వెళ్ళండి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది కదా? ఇమేజ్ ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ, ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సెకండ్ వన్ ఏముంది? డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్ ఉన్నాయి. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్ వెళ్ళండి, ఎస్ఏపీ లోకి అక్కడే ఉంది. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్, సేమ్ పాత్, మ్యూట్ లో ఉండాలి ఎవరైనా. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో మనం లెడ్జర్స్ కి కరెన్సీస్ ని డిఫైన్ చేయాలి. నివెన్ తీసుకెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇంతకుముందు మనం ఈ టీ కోడ్ లోకి వచ్చాం, మీకు గుర్తుందో లేదో, వెళ్ళండి. ఈసీసీలో ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుందో కంపెనీ కోడ్ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా, ఇది మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు INR తీసుకున్నాం కాబట్టి ఒక కరెన్సీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ కరెన్సీ తీసుకుంటారు అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. గ్రూప్ కరెన్సీ తీసుకుందాం. ఇక్కడ గ్రూప్ కరెన్సీ 30 కదా? డ్రాప్ డౌన్ చేయండి. డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసాం కదా, ఒకసారి డ్రాప్ డౌన్ చేయండి. డిఫరెంట్ కరెన్సీస్ మనం డిస్కస్ చేసాం. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎటువంటి చోట యూజ్ చేస్తారు? అది చెప్పాను కదా, క్లాస్ చెప్పాను కదా. హై లెవెల్ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్ ఆన్సర్, అప్రిషియేట్. కొన్ని కంట్రీస్ లో హై లెవెల్ గా ఫ్లక్చువేషన్స్ ఉంటుంది మార్కెట్, అటువంటి సిచ్యువేషన్ లో ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అనేది ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ మెక్సికో లాంటి కంట్రీస్ లో, మెక్సికోలో ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏదైనా వార్, ఉక్రెయిన్ ఇలాంటి చోట వార్ జరుగుతుంటాయి, అటువంటి సిచ్యువేషన్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, అట్లా అనుకోండి. గ్లోబల్ కంపెనీ కరెన్సీ అంటే గ్లోబల్ కంపెనీ కరెన్సీ 60 నెంబర్ ఎక్కడ క్రియేట్ చేసాం? ఇది గ్లోబల్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏదైతే ఫస్ట్ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తామో అక్కడ తీసుకునే కరెన్సీ ఏంటి? గ్లోబల్ కంపెనీ కరెన్సీ. మీట్లో ఉండండి, 30 ఇవ్వండి. ఇక్కడ 30 చేసాం. నెక్స్ట్ ఏముంది చూడండి,
ఎక్స్చేంజ్ రేట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఎం తీసుకుందాం. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇక్కడ రిమూవ్ చేసేసి ఎం ఇవ్వండి, మాన్యువల్గా టైప్ చేయండి. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఒకసారి వస్తుందా? కింద కనిపిస్తుందా? రిమూవ్ చేసి ఎం టైప్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఏం రావట్లేదా? డ్రాప్ డౌన్ చేయండి. వచ్చిందిగా, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం డ్రాప్ డౌన్ చేయండి. ఏమన్నా చూడండి, ట్రాన్సాక్షన్ టేకింగ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఫస్ట్ 1 తీసుకోండి. 1 లేదు, 1 తీసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ టైప్ డాక్యుమెంట్. డ్రాప్ డౌన్ చేయండి. ట్రాన్సాక్షన్ చూడండి, ఇక్కడ ఏముంది? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్. ఏంటిది? ఎక్కడ కనిపిస్తాయి మీకు ఇవి? చెప్పండి. ట్రాన్సాక్షన్ డేట్ ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఇక్కడ ఉన్నాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఉంటాయా? హెడర్ లెవెల్ డేటాలో ఉంటుంది. హెడర్ లెవెల్ డేటాలో ఉంటుందండి. మీకు నోట్స్ కూడా నేను చెప్తున్నాను, మీకు అన్ని ప్రిపరేషన్ చెప్తున్నాను. మరి మీరు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే మనం ఏం చేయలేము. ఇంకా కష్టం జాబ్స్ రావడం, ముందే చెప్తున్నాను. బీ కేర్ఫుల్. ఓకే, సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ కూడా ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? హెడర్ లెవెల్ డేటాలో ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే 3 తీసుకోండి. ట్రాన్సాక్షన్ డేట్ తీసుకోండి. అలాగే గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. వి విల్ టేక్ ది గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు తీసుకుంటాము? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. సో ఇక్కడ గ్రూప్ కరెన్సీ ఏది తీసుకోవాలనేది మనం క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని తీసుకుంటారు రియల్ టైంలో. ఓకే, సేవ్ చేయండి. వెయిట్ ఇంకేమున్నాయి? ఎంటర్ కొట్టండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఐఏఎస్, ఐఎన్ఆర్ అనేది ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ అనమాట. ఫస్ట్ దేనికి సంబంధించింది? కంపెనీ కోడ్ కరెన్సీ. సెకండ్ వన్ ఏముంది? యుఎస్డి. యుఎస్డి అంటే సెకండ్ కరెన్సీ. మన కంపెనీ కోడ్ సంబంధించి ఫస్ట్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. సెకండ్ కరెన్సీ యుఎస్డి. సేవ్ చేయండి. యుఎస్డి ఎక్కడ ఉంటుంది? యుఎస్డి కరెన్సీ ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎవరు చెప్తారు? ఈ కరెన్సీస్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? న్యూ సెషన్ తీసుకోండి. SCC4. SCC4 క్లయింట్ నెంబర్ 800 సెలెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ కనిపిస్తుంది చూసారా? యుఎస్డి గ్రూప్ కరెన్సీ అన్నమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ స్టెప్ క్లోజ్ చేయండి. విండో క్లోజ్ చేయండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. థర్డ్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ అండ్ లెడ్జర్. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. మనం 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేసాం. వాటిని ఏం చేయాలి? యాక్టివేట్ చేయాలి. వెళ్ళండి, ఎస్ఏపి లోకి వెళ్ళండి, పాత్ లోకి వెళ్ళండి. బ్యాక్. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. సో ఫస్ట్ లెడ్జర్ ఏం క్రియేట్ చేసాం? ఏమి ఇచ్చారు మీరు? S1 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్ S1 ఇచ్చాం. కంటిన్యూ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో ఇక్కడ మీ కంపెనీ కూడా ఇవ్వాలి ఫస్ట్ మీరు. కంపెనీ కూడా ఇచ్చారు కదా. నెక్స్ట్ C2 అని చూసారా? C2 దగ్గరికి వెళ్ళండి. కరెన్సీ 2. C2 అంటే మీనింగ్ ఏంటి? కరెన్సీ 2 డ్రాప్ డౌన్ చేయండి. ఏమి ఇచ్చాం మనం? 30 ఇచ్చాం. ఇవ్వండి.
C3 అంటే మీరు క్రియేట్ చేస్తే 30 ఇవ్వండి, మనం ఏం చేయలేదు కదా. నెక్స్ట్ ఉంది FV అన్నాడు, అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. మనం OB29 లో క్రియేట్ చేసాం ఫిజికల్ ఇయర్ వేరియంట్. మీకు గుర్తుందా లేదా? గుర్తు లేకపోతే న్యూ సెషన్ తీసుకోండి, నేను చెప్తాను ఎలా చూడాలో. అదేనా? అది కాదు, మీరు రాంగ్, మీకు గుర్తులేదు, మర్చిపోయారు. న్యూ సెషన్ తీసుకోండి. 2 letters ఉంటుంది అది. ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 లో క్రియేట్ చేసాం. OBY6కి వెళ్ళండి. OBY6 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏముంది? S1 ఉంది మీది. వెళ్ళండి S1. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ S1. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అది కూడా అక్కడే చూడొచ్చు. వెళ్ళండి ఆ సెషన్లోకి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంటుంది చూడండి అక్కడ. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ SKPP వెళ్ళండి, ఇవ్వండి. SKPP ఎంటర్ సేవ్. వెయిట్ ఇక్కడ ఏమన్నా వెయిట్ అవ్వండి. ఇక్కడ నో అనండి, ఇక్కడ నో అని చెప్పాలి, ఇది వస్తుంది. సేవ్. సో S1 కి ఐ మీన్ నాన్ లీడింగ్ లెడ్జర్ S1 కి మనం కంప్లీట్ చేసాం. S2 కూడా అలాగే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు S1 కి చేసాం మనం, బ్యాక్ వెళ్ళండి, పాత్ లోకి వెళ్ళండి. బ్యాక్ సేమ్ స్టెప్ ఇవ్వండి. బ్యాక్ డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. S2 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేమ్ యాస్టివ్గా చేయాలి, అంతే, ఏం లేదు ఇంకా. కరెన్సీ 30, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వండి S1, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఎంటర్ సేవ్. నో. సో ఏం చేసాం మనం? బ్యాక్ వెళ్ళండి, సేవ్. బ్యాక్ వెళ్ళండి. ఏం చేసాం మనం? లెడ్జర్స్ కి కరెన్సీస్ అనేవి యాక్టివేట్ చేస్తాం నాన్ లీడింగ్ లెడ్జర్ ని. ఓకేనా? డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏమని చూడండి. అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్ టు లెడ్జర్స్. ఓకే, వెళ్ళండి, సేమ్ పాత్. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఏమున్నాయి? S1, S2. ఓకే, సో లీడింగ్ లెడ్జర్ అనేది ఇక్కడ ఉంది. S1, S2, US గ్యాప్, ఇవన్నీ కూడా IFRS, ఈ రెండు క్రియేట్ చేస్తాం. ఇక్కడ కొన్ని సినారియోస్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? లీడింగ్ లెడ్జర్ లో ఉంటాయి. అవి నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి? S1, S2 కి అసైన్ చేయాలి. సో ఎలా చేస్తామో చూడండి. సో లీడింగ్ లెడ్జర్ లో ఉన్నటువంటి సినారియోస్ అన్ని కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ ఐ మీన్ S1, S2 కి మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, లీడింగ్ లెడ్జర్ డీసెలెక్ట్ చేయండి, లాస్ట్ లో 2. S1, S2 నేను ఐఎమ్ సారీ, నాన్ లీడింగ్ లెడ్జర్ S1, S2. ఓకే, సో లీడింగ్ లెడ్జర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, చేసిన తర్వాత సినారియోస్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్, ఐఎమ్ సారీ. ఇక్కడ పని చేయండి, FIN అక్కడ కర్సర్ ఉంచండి. సెలెక్ట్ చేయమలేదు, కర్సర్ ఉంచమన్నాను. డీసెలెక్ట్ చేయండి, అక్కడ కర్సర్ పెట్టండి సార్. ఉంచారు కదా. కంట్రోల్ Y పైన క్లిక్ చేయండి. కంట్రోల్ Y చూసారా, మీ కర్సర్ ప్లస్ సింబల్లో చేంజ్ అయ్యింది, ప్లస్ సింబల్ గా చేంజ్ అయ్యింది. సో అవన్నీ కాపీ చేయండి, ఆ లైన్ వరకు మొత్తం కిందకి. FIN ఉంది కదా, అవి మొత్తం కాపీ చేయండి. అవి అవసరం లేదు, టెక్స్ట్ కాపీ అయిపోయినాయి. సో కాపీ అయిపోయినాయి. ఇవేం చేయాలి? మనం నాన్ లీడింగ్ లెడ్జర్ కి
అసైన్ చేయాలి అంతే కదా. ఇవన్నీ మనం ఏం చేసాము, కాపీ చేసాం. S1 S2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ వాటికి అసైన్ చేయాలి. ఫస్ట్ S1 కి అసైన్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. S1 సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వెళ్ళి అగైన్ బ్యాక్. S1 సినారియోస్ లోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్, కంట్రోల్ V, కంట్రోల్ V అనండి, కంట్రోల్ V. పేస్ట్ అవటం లేదు సార్. పేస్ట్ అవట్లేదా? మీరు కాపీ చేసారా చేయలేదు మరి అక్కడ ప్రాపర్గా అవ్వలేదు. ఒకసారి చేయండి, అవ్వలేదా? బ్యాక్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నా సెషన్కి వెళ్ళండి. సెలెక్ట్ చేసిన కంట్రోల్ V అనాలి, మీరు అనలేదు మేబీ. ఓకే, నేను చెప్పినట్లేదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. సినారీస్ లోకి వెళ్ళండి. కంట్రోల్ కాపీ చేయండి, కంట్రోల్ Y కాపీ చేయండి. కంట్రోల్ C అనండి, కంట్రోల్ C. బ్యాక్ వెళ్ళండి. S1 సెలెక్ట్ చేసుకున్నాం. సినారియోస్ లోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్, ఎంటర్ చేయండి. ఓకే, చూడండి మనం యాక్చువల్ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయలేదు, అందువల్ల ఇది తీసుకోవట్లేదు. ఆ లాస్ట్ లో 3 ఉంది కదా, తీసేయండి. లాస్ట్ లో థర్డ్ వన్ తీసేయండి, ఆ నెంబర్స్ రిమూవ్ చేయండి. అక్కడ CO అవ్వలేదు కదా మనకి, అందువల్ల తీసుకోవట్లేదు. రిమూవ్ చేసేయండి అవి. అగైన్ ఎంటర్ చేయండి. ఇవి కూడా తీసేయండి. CO కూడా కంప్లీట్ అయితే అన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఎంటర్ చేయండి, ఇక్కడ కూడా తీసేయండి, ఎంటర్ చేయండి. అవి కూడా తీసేయండి. లాస్ట్ లో పోవట్లేదా? పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ ఎస్ అనండి. ఎస్ నో అనండి సారీ. ఓకే ఓకే, చూసారా? అవి తీసుకుంది. సేవ్ చేయండి. సేవ్ చేయండి, సేవ్ చేయండి. ఎస్ కంటిన్యూ. సో ఇవి అన్ని కూడా కాపీ చేసాం S1 కి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. S2 కూడా అలాగే చేయాలి. అవన్నీ ఆల్రెడీ కాపీ అయిపోయినాయి. సో బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. S2 సెలెక్ట్ చేసుకోండి. సినారియోస్కి వెళ్ళండి. లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవన్నీ కాపీ చేస్తున్నాం. ఇన్వెంటరీస్, కంట్రోల్ V, ఎంటర్ చేయండి. అవి తీసుకోదు, రిమూవ్ చేసేయండి. CO కంప్లీట్ అయితే అవి కూడా తీసుకుంటుంది యాక్చువల్గా అయితే. సేవ్ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంతకు ముందు నో అన్నారా, ఎస్ అన్నారా మీరు? ఎస్సా? ఇవ్వండి. సేవ్ చూసారా? కంప్లీటెడ్. రైట్, ఓకే, డేటా వాస్ సేవ్డ్ అన్నమాట. గో బ్యాక్. సో కంప్లీటెడ్. ఓకే, కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇలా అసైన్ చేయాలి. ఓకే, మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. చేశారు కదా? లీడింగ్ లెడ్జెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి కూడా ఉంది, కాపీ చేయాల్సింది మనం. కస్టమర్ ఫీల్డ్స్ లోకి వెళ్ళండి. కస్టమర్ ఫీల్డ్స్, ఇవి కూడా కాపీ చేయండి. జెడ్ ఉన్నాయి, అవి చూసారా? జెడ్ అవి కూడా. కంట్రోల్ వై ప్రెస్ చేస్తే మీకు కర్సర్ ప్లస్ గా వస్తుంది. కాపీ చేయండి. కంట్రోల్ C, బ్యాక్ వెళ్ళండి. కంట్రోల్ C, బ్యాక్ వెళ్ళండి. S1 S2 కి మనం కాపీ చేయాలి, ఐ మీన్ నాన్ లీడింగ్ లెడ్జర్ కి. S1 సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఫీల్డ్స్ కి వెళ్ళండి. ఇన్వెంటరీస్, కంట్రోల్ V,
ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళండి, S2 సెలెక్ట్ చేసుకోండి, అలాగే చేయండి అది కూడా. S2 కస్టమర్ ఫీల్డ్కి వెళ్ళండి. ఓకే, ఈ సినారియోస్ అన్ని కూడా మనం అసైన్ చేసాం మన నాన్ లీడింగ్ లెడ్జెస్ కి. 2 నాన్ లీడింగ్ లెడ్జెస్ క్రియేట్ చేసాం. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం చూడండి, సేవ్ చేసేయండి. నెక్స్ట్ టైం ఉంది కాన్ఫిగరేషన్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్ వెళ్ళండి. యాక్టివేట్ చేస్తున్నాం. ఎస్ఏపిలో పాత్లోకి వెళ్ళండి, బ్యాక్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్ యాక్టివేట్ చేయండి. లాక్ స్క్రీన్ వస్తుందా? అది క్లోజ్ చేయండి. అది SM12కి వెళ్ళండి. SM12కి వెళ్ళండి. అవ్వదు ఇది, నో. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకుని SM12కి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు మళ్ళీ పాత రావాలి కదా, మనం స్లాష్ చేయండి. న్యూ సెషన్ SM12. లాక్ డేటా రిమూవ్ చేయండి. SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. ఎంటర్. లాక్ డేటా రిమూవ్ చేయండి. ఈ సెషన్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి ఇన్యాక్టివ్ లో ఉంది. ఓకేనా? యాక్టివేట్ చేయాలి దాన్ని. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. అక్కడ కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళండి. లాస్ట్లో అలా కాదు, పంచేయండి. కంప్లీట్ డౌన్ ఎక్కడైనా చేయొచ్చు, ఏం కాదు. మీకు ఒకవేళ డ్రాప్ డౌన్ బటన్ కావాలంటే ఏం చేస్తారు? కిందకు వచ్చి రైట్ సైడ్ మూవ్ చేయండి. ఆ ట్యాబ్ ఉంది, ఇక్కడ ఇలా చేయొచ్చు. డ్రాప్ డౌన్ బటన్ కనిపిస్తుంది. యాక్టివేట్ చేయండి. ఇన్యాక్టివ్ లో ఉంది, యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, సేవ్. ఓకే, బ్యాక్. కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. కంటిన్యూ చేయండి. ఎంటర్ కొట్టండి, ఎంటర్ ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఏం చూడండి. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్సా? ఓకే, దీనికన్నా ముందు ఇంకోటి కూడా ఉంటుంది యాక్చువల్గా. డిఫైన్ లెడ్జర్ గ్రూప్స్ అంటారండి, గుర్తుపెట్టుకోండి మైండ్ లో. డిఫైన్ లెడ్జర్ గ్రూప్స్ అంటారు ఇంకో కాన్ఫిగరేషన్. బట్ అది చేయాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్ అనమాట. చేయకపోయినా ఏమి ఎఫెక్ట్ ఉండదు. లెడ్జర్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. చేయరు, మాక్సిమం 90% యూజ్ చేయరు. డిఫైన్ లెడ్జర్ గ్రూప్స్ అంటారు. ఆ కాన్ఫిగరేషన్ చేయకపోయినా నో ఇష్యూ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టైం ఉంది డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. వెళ్ళండి, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. బ్యాక్ వెళ్ళండి. ఎస్ఏపీలో బ్యాక్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది మీకు. ఉందా? అక్కడ కాదు, ఇక్కడ ఉంటే వెయిట్. ప్యారలల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. కింద ప్యారలల్ అకౌంటింగ్ ఉందా? ఓకే, కూల్ గో బ్యాక్. మీరు బ్యాక్ వెళ్ళిపోండి, కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోండి. SPRO IMG మీకు ఈజీ వేలో చెప్తాను నేను. SPRO IMG
ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, financial accounting new, financial accounting new, financial accounting global settings new, parallel accounting ఇక్కడ నుంచి చూడండి, parallel accounting ఇప్పుడు ఎక్కడికి వచ్చి లెడ్జర్స్ లోకి వెళ్ళండి, లెడ్జర్స్ లో ఉంటుంది అన్నమాట, ఫస్ట్ లెడ్జర్ లో ఉంటుంది. parallel accounting ఎలాబరేట్ చేయండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంది కదా, ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్, గో టు న్యూ ఎంట్రీస్. ఇక్కడ మీరు ఇవ్వండి, ఏమిస్తారు, మీ కంపెనీకి కూడా ఇవ్వండి, 3 లెటర్స్ ఇవ్వండి, 1 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, లోకల్ గ్యాప్, ఐఏఎస్, లోకల్ గ్యాప్ ఐఏఎస్ అంటే ఏంటి, ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనుకుందాం. తర్వాత మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి, 2 ఇవ్వండి. యుఎస్ గ్యాప్ అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ లో పార్ట్ అన్నమాట, ఇది యుఎస్ గ్యాప్. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 3 ఇవ్వండి. ఐఎఫ్ఆర్ఎస్ ఎంటర్, సేవ్. ఈ నేమ్స్ మీరు ఏమైనా తీసుకోవచ్చు అండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. ఓకే, 4 3 ఎలా ఇచ్చారా, 4 2 3 నా. ఓకే, ఎంటర్ చేయండి, కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్. 4 2 3 ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. వెళ్ళండి, అక్కడే ఉంటుంది, సేమ్ అక్కడే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్, ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్ ఏమిచ్చారు, అవి ఇవ్వండి.